వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జిఎస్ అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 262 వీడియో. లాస్ట్ 2 వీడియోస్ మీకు స్టాండర్డ్ జీకే ఇవ్వడం జరిగింది. జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఇచ్చాను. అంటే 10+10 20 ప్రశ్నలు మీకు ఇవ్వడం జరిగింది. ఈ రోజు అయితే మనకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మళ్ళీ వరుసగా ఒక 2-3 డేస్ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ చేస్తాను. ముఖ్యంగా రాబోయే నోటిఫికేషన్లు అయితే మనకు కొంచెం లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే డిప్యూటీ డిఈఓ నోటిఫికేషన్ అయితే రావచ్చు తొందరలోనే. దానికి కరెంట్ అఫైర్స్ అయితే మీరు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఈ ఛానల్ మీద మీరు డిపెండ్ కావచ్చు. ఎందుకంటే దాదాపు ఏది కూడా మిస్ కాకుండా చూసే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1, పరిశోధన అభివృద్ధిలో ప్రైవేట్ రంగ పెట్టుబడులే లక్ష్యంగా 1,00,000 కోట్ల మూల నిధితో కేంద్ర క్యాబినెట్ ఇటీవల ఏ పథకాన్ని ఆమోదించింది? రీసెంట్గా మనకు జూలైలోనే కేంద్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు తీసుకుంటూ మరి 1,00,000 కోట్ల మూల నిధితో కేంద్ర క్యాబినెట్ కూడా ఇటీవల ఒక పథకాన్ని ఆమోదించింది. ఆ పథకం పేరు అడిగాడు ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ వచ్చేసి మనకు డైరెక్ట్గా రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ అండి. ఇది గుర్తుంచుకోండి, ఆర్డిఐ అంటున్నాం ఈ స్కీమ్ని. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కిందనే మీరు దీన్ని ట్రీట్ చేసుకోండి, రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్. క్వశ్చన్ నెంబర్ 2, విదేశాల నుండి అత్యధికంగా రెమిటెన్స్ పొందుతున్న దేశం ఏది? రెమిటెన్స్ అంటే ఏదైనా ఒక దేశం వారు ఇతర దేశాలలో ఉండి అక్కడ సంపాదించిన డబ్బును తమ మాతృదేశానికి పంపేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం రెమిటెన్సెస్ అంటాం. ఉదాహరణకు ఇండియన్స్ అమెరికాలో ఉండి సంపాదిస్తున్న దాన్ని కొంత డబ్బును ఇండియాకు కూడా పంపిస్తారు. వాటిని ఏమంటామంటే మనం అలా వచ్చే డబ్బును రెమిటెన్సెస్ అంటాం. సో ఈ రెమిటెన్స్ ఎక్కువగా ఏ దేశం పొందుతుంది? ఇట్లా విదేశాల నుండి అత్యధికంగా రెమిటెన్స్ పొందుతున్న దేశం ఏది అన్నది ఇక్కడ ప్రశ్న అండి. 4 ఆప్షన్స్ ఇచ్చాను నేను ఇక్కడ: సింగపూర్, ఇండియా, మలేషియా, అమెరికా. రీసెంట్గా మీకు న్యూస్లో కూడా వచ్చింది, మీరు చదివి ఉంటారు. ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే మీరు గెట్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇండియా అండి. అత్యధికంగా రెమిటెన్సెస్ పొందుతున్నటువంటి దేశం ఇండియా. 2024-25లో మనకు విదేశాల నుండి భారత్లోకి వచ్చిన నిధులు వచ్చేసి 11.6 లక్షల కోట్ల రెమిటెన్స్ మనకు ఇండియాకి వచ్చింది వివిధ దేశాల నుంచి. అందులో మీకు అత్యధికంగా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అమెరికా నుండే వచ్చినాయి. ఎందుకంటే ఎక్కువ మంది మన వాళ్ళు అమెరికాలోనే మరి ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి అక్కడ నుంచే మనకు రెమిటెన్స్ హైయెస్ట్గా రావడం అనేది జరిగింది. ఇక్కడ రెమిటెన్స్ అంటే మీకు ఇచ్చాను, విదేశాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ మన దేశంలో ఉన్న వారి కుటుంబాల కోసం పంపుతున్న డబ్బులు. క్వశ్చన్ నెంబర్ 3, 2025 జూన్లో నెదర్లాండ్స్లోని ది హేగ్ నగరంలో జరిగిన నాటో సదస్సు. వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. నాటో సదస్సులో సభ్య దేశాలు, దాంట్లో నాటోలో మనకి ఇప్పుడైతే 32 సభ్య దేశాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. 32 సభ్య దేశాలు 2035 నాటికల్లా తమ రక్షణ వ్యయాన్ని ఎంత శాతం పెంచాలని నిర్ణయించాయి. రైట్, ఇక్కడ నాటో ఎంత శాతం ఈ దేశాలు పెంచబోతున్నాయి రక్షణ వ్యయం అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను: 4%, 8%, 5%, 10%. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి 5% అండి. థర్డ్ది రైట్ ఆన్సర్. ఇక్కడ 5% పెంచాలని నిర్ణయించాయి. ముందుగా నాటో అంటే చూద్దాం. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ అమెరికా నేతృత్వంలో 32 దేశాలు ఒక గ్రూపుగా ఏర్పాటై ఉన్నాయి. ఈ 32 దేశాలు కూడా కలిసికట్టుగా ఏదైనా యుద్ధం అంటూ సంభవిస్తే ఈ 32 దేశాలలో ఏ దేశం మీద దాడి జరిగినా అన్ని కంట్రీస్ ఆ దేశం మీద అటాక్ చేస్తాయి అన్నట్టు. అది 1949లో మనకు నాటో ఏర్పడింది. అయితే మరి ఈ దేశాలు రక్షణ వ్యయాన్ని పెంచాలి అనేది అమెరికా ఒత్తిడి ఫలితంగా రీసెంట్ ఒక నిర్ణయం అయితే తీసుకున్నాయి. 5% తమ రక్షణ వ్యయాన్ని పెంచబోతున్నాయి. ప్రస్తుతం 32. క్వశ్చన్ నెంబర్ 4, ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ఇంటర్పోల్ ప్రారంభించిన ఆపరేషన్ ఏది? ఇంటర్పోల్ రీసెంట్గా మనకు ఆపరేషన్ సెక్యూర్ అనే దాన్ని అయితే మనకి ప్రారంభించిందండి, ప్రపంచవ్యాప్తంగా ఈ సైబర్ అటాక్స్ని అయితే ఎదుర్కోవడానికి. ఇక ఇంటర్పోల్ గురించి మీకు మన ప్రీవియస్ వీడియోస్లో ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 5, ఇటీవల అమెరికా పార్లమెంట్ ఆమోదించిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్
దేనికి సంబంధించింది? రీసెంట్‌గా మీకు న్యూస్‌లోకి వచ్చింది. ఇది మనకు 2025 జూలై 4న అమెరికా అధ్యక్షుడి సంతకం గూడా అయిపోయింది. అక్కడ అమెరికా కాంగ్రెస్ అయితే ఉందో, అంటే అమెరికా పార్లమెంట్ మనం కాంగ్రెస్ అంటాము. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్, హౌస్ ఆఫ్ సెనెట్. ఎగువ సభనేమో సెనెట్ అంటాము. దిగువ సభనేమో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అంటాం. ఆ 2 సభలు కూడా ఆమోదించిన తర్వాత జూలై 4న అమెరికా స్వాతంత్ర దినోత్సవం రోజు మనకి అమెరికా అధ్యక్షుడు ఈ బిల్లు మీద సంతకం చేసిండు. ఈ బిల్లు దేనికి సంబంధించింది అంటే వ్యయ నియంత్రణ, పన్నుల్లో కోత, అక్రమ వలసదారులను వెనక్కి పంపించేందుకు నిధులు కేటాయించడానికి ఈ బిల్లు దోహదపడుతుంది. ఇంకా చాలా అంశాలు ఈ బిల్లులో చాలా కీలక అంశాలు ఉన్నాయి. ఏవైతే ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీలు ఇచ్చిండో అవన్నీ కూడా ఈ బిల్లులో పొందుపరుస్తూ మరి ట్రంప్ తన కలల బిల్లుగా దీన్ని పేర్కొంటున్నాడు. మరి ఆ బిల్లు అయితే మనకు దేనికి సంబంధించిన అంటే ఈ అంశాలు దాంట్లో ఉన్నాయి. ఈ డేట్ కూడా గుర్తుంచుకోండి, అమెరికా స్వాతంత్ర దినోత్సవం రోజే ఇది ట్రంప్ దాన్ని సంతకం చేసిండు. వాళ్ళ యొక్క స్వాతంత్ర దినోత్సవం రోజు జూలై 4 అండి, ఇండిపెండెంట్ డే. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అడిగిండు కూడా మనకు, అమెరికా ఇండిపెండెన్స్ డే ఎప్పుడు అనే ప్రశ్న కూడా వచ్చింది గతంలో, రైట్? ఇది ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 6. ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఆదాయ సమానత్వ నివేదిక ప్రకారం భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఇది మీరు క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోండి. ఆదాయ అసమానతలు ఉంటాయి చాలా దేశాలలో, అంటే సంపద అనేది సమానంగా ఉండకుండా కొద్ది శాతం మంది దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బు కేంద్రీకృతం కావడం, ఎక్కువ మంది పీపుల్స్ దగ్గర డబ్బు లేకపోవడం, అసమానతలు ఉంటాయి. అయితే ఇలా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా సమానత్వాన్ని బేస్ చేసుకొని ఒక సర్వే చేసి ఒక రిపోర్ట్ తయారు చేసిండ్రు. దాంట్లో సమానత్వ నివేదిక ప్రకారం, అసమానత కాదు, సమానత్వ నివేదిక ప్రకారం ఇండియా 4th పొజిషన్లో ఉందండి. అంటే మనం మంచి మెరుగైన స్థానంలోనే ఉన్నాం. అంటే మన సంపద అంతా ఒక్కరి దగ్గరనే లేకుండా వికేంద్రీకరించబడే ఉన్నది. మొత్తం 167 దేశాలలో ఇండియా 4th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో మీరు చూడండి, స్లోవాక్ రిపబ్లిక్ ఉందండి. అంటే ఇక్కడ ఆదాయ అసమానతలు తక్కువ అన్నట్టు. అందరి దగ్గర సంపద అనేది అంతో ఇంతో సగటు యావరేజ్గా మీకు ఉంటుంది. సెకండ్ ప్లేస్ స్లోవేనియాలో ఉంది. ఇక్కడ గినీ ఇండెక్స్ స్కోరు మనది ఎంత అంటే 25.5. ఈ గినీ ఇండెక్స్ గురించి కూడా చెప్పిన, ఇది ఎందుకంటే ఇది మీకు ఎకానమీలో కంటిన్యూ క్వశ్చన్ వస్తుంది. ఈ ఆదాయ అసమానతల గురించి ఇది వివరిస్తుంది. గినీ ఇండెక్స్ దేశ ఆదాయం, సంపద వినియోగం దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలు, వ్యక్తులకు ఎంత సమస్థాయిలో పంపిణవుతుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని 0 నుంచి 100 వరకు దీంట్లో స్కోర్ ఇస్తారు. ఇందులో 0 స్కోర్ ఉంటే అత్యధిక సమానత్వం ఉన్నట్టు, 90 పైన స్కోర్ ఉందంటే ఎక్కువ అసమానతలు ఉన్నట్టు మీరు గమనించండి. అయితే మన స్కోరు 25.5, మనం 4th ప్లేస్లో ఉన్నాం. క్వశ్చన్ నెంబర్ 7. దేశంలో కొత్తగా 3 వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలను ఎక్కడ నిర్మించనున్నారు? ఎందుకంటే పెట్రోలు, ఆయిల్ మనము ఎప్పుడు కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలండి. కొత్తగా ఒక 3 ప్లేసెస్లో ఈ పెద్ద మొత్తంలో పెట్రోల్ నిల్వ చేయడానికి ప్లేసెస్ ఐడెంటిఫై చేసిండ్రు. ఒకటేమో బికనీర్లో రాజస్థాన్, 2 మంగళూరు కర్ణాటక, 3 బినా మధ్యప్రదేశ్. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 ప్లేసెస్లో మనకి చమురు నిల్వ చేయబోతున్నారు. ఇప్పటికే 3 ప్లేసెస్ ఉన్నాయి మనకి. ఏవి ఉన్నాయంటే ఒకటి విశాఖపట్నం, 2 పాడూరు, 3 మంగళూరు. ప్రస్తుతం ఈ 3 కేంద్రాలలో 53.3 లక్షల టన్నుల చమురు మనం నిల్వ చేస్తున్నాం. ఎందుకంటే అనుకోని అవాంతర పరిస్థితులు ఎదురుకావడం కావచ్చు, అంతర్జాతీయ పరిణామాలు కావచ్చు, ఎట్లా ఉంటుందో తెలియదు కదా. ఆ సమయంలో ఈ అవసరాలకు ఉపయోగించుకోవడానికి మనం చమురు పెద్ద మొత్తంలో నిల్వ చేస్తాము. కనీసం 90 రోజులకు సరిపడా చమురు నిల్వలు ఉండాలని నిజానికైతే. సో ఆ దిశగా మన ప్రయత్నం అయితే జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 8. 2025 జూలై 4-6 మధ్య మ్యాంగో ఫెస్టివల్ ఏ నగరంలో జరిగింది? ఇట్లాంటి కొన్నిసార్లు ప్రశ్నలు వస్తాయండి మనకి. లక్నోలో కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 1000 రకాల మామిడి పళ్ళను ఇక్కడ ప్రదర్శించారు. దీంట్లో మనకు భారత్లో మ్యాంగో మాన్గా ప్రసిద్ధి చెందిన హాజీ కలీముల్లా ఖాన్, ఈ పేరైతే గుర్తుంచుకోండి. మరి కొన్ని రకాల కొత్త మామిడి ఫలాలను ఉత్పత్తి చేసి ఇక్కడ హాజీ కలీముల్లా ఖాన్ ప్రదర్శించడం జరిగింది. 2008లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం కూడా వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 9. దేశంలో ఏ పేరుతో తొలి సహకార విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుంది? చాలా ముఖ్యమైన ప్రశ్న అండి, ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబోతున్నారు. గుజరాత్లో ఏర్పాటు కానుందండి ఇది. ఎందుకంటే త్రిభువన్ కిషిబాయ్ పటేల్ జ్ఞాపకార్థం ఇది ఏర్పాటు చేస్తున్నారు. ఈయన ఎవరంటే మనకు అమూల్ సహకార సంఘం ఉంది కదా గుజరాత్లోని ఆనంద్లో, పాల ఉత్పత్తి సహకార సంఘం. ఆ సంఘ వ్యవస్థాపకుడు
స్థాపకులలో ఈ త్రిభువన్ కిషిభాయ్ పటేల్ ఒకరన్నట్టు. 2025 జూలై 5న వెరీ రీసెంట్గా గుజరాత్లోని ఆనంద్ జిల్లాలో శంకుస్థాపన జరిగింది ఈ సహకార యూనివర్సిటీకి. ఫస్ట్ కోఆపరేటివ్ యూనివర్సిటీ ఇండియాలో ఇది. క్వశ్చన్ నెంబర్ 10 లాస్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఇంగ్లీష్ విభాగంలో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి ట్రాన్స్జెండర్ మహిళ ఎవరు? ఇట్లా ఫస్ట్ టైం ఉన్నాయని రికార్డ్స్ అవుతాయండి, ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎన్ జెన్సీ, తమిళనాడు, ఇంగ్లీష్ విభాగంలో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి ట్రాన్స్జెండర్ మహిళ ఎన్ జెన్సీ. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరి రేపటి క్లాస్లో మిగతా కరెంట్ అఫైర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.